నమస్కారం, ఏడియన్ న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ నాయకులు చెలికం శంకరెడ్డి గురువారం ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. 86 సంవత్సరాల వయసు కలిగిన శంకరెడ్డి పలు రాజకీయ పార్టీలలో క్రియాశీలక పాత్ర పోషించారు. వెంకటగిరి రాజ్య సంస్థానతో పాటు దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబంతో కలిసి పలువురు రాజకీయ నాయకులకు చేయూత అందించారు. ఈయన మృతి సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు నాయకులు శంకరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. నేటి సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెలికం శంకరెడ్డి గారు ఈరోజు స్వర్గస్థులైనారు. ఆయనతో మాకు చిరకాలంగా చాలా సన్నిహితంగా ఉన్నాం మేము. ఆయన రాజకీయంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి లీగల్ సృష్టిగా ఉన్నప్పుడు నన్ను ఆయనే మండల ప్రెసిడెంట్గా చేశారు. మండల ప్రెసిడెంట్గా చేసి రాజకీయంగా ఎంతో ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ చెలికం శంకరెడ్డి. ఆయన ఆత్మశాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెలికం శంకరెడ్డి గారి మరణం మాకందరికీ తీరని లోటు. ఆయనతో సన్నిహిత సంబంధం మాకు చిన్ననాటి నుండి. ఆయన మాకు కుటుంబ సభ్యుడిగా మమ్మల్ని అంతా ఆయన దగ్గరకు తీసి రాజకీయంగా ఆయనతో కూడా పెట్టుకొని కూడా తిప్పినటువంటి వ్యక్తి. ఆయన ప్రప్రథమంగా వెంకటగిరి రాజావారి ఆశీస్సులతో రాజకీయ రంగప్రవేశం చేశారు. మొత్తం రాజా గారి వాళ్ళ గ్రూపునంతా ఆయనే నాయకత్వం వహించేవారు. రాజా గారికి ఆయన చాలా నమ్మకస్తుడుగా, తరువాత వాళ్ళ రాజకీయాన్నంతా ఆయనే నడిపేవాడు. తర్వాత కాలంలో ఇదే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని వెంకటగిరికి తీసుకొని వచ్చి రాజాగారికి కలపడం, తద్వారా ఆయన్ని ఇక్కడ వెంకటగిరికి తీసుకురావడం, ఆయన్ని ముఖ్యమంత్రి చేసే దాంట్లో మన చెలికం శంకరెడ్డి గారి పాత్ర చాలా పెద్దది. అది చాలా ఇప్పుడున్న పెద్దవారికి చాలామందికి తెలుసు ఆ సంగతి. ఆయన రాజకీయ నిబద్ధత, ఆయన రాజకీయం పట్ల ఉండే శ్రద్ధ, ఇప్పుడుండే నాయకులు ఆయన చూసి చాలా మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు వెంకటగిరికి ఆయన లేని లోటు చాలా ఎక్కువ. ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఇదే నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. చెలికం శంకరెడ్డి గారు ఆయన మరణ వార్తని నాకు మనసు ఎంతో బాధ కలిగింది. నన్ను ఆయన కడులు పుట్టిన బిడ్డలాగా నన్ను చిన్న వయసు నుంచి నన్ను దగ్గర పెట్టుకొని చేప తీసి నేను ఈరోజు రాజకీయంగా ఒక మెట్టు ఎదిగినానంటే అందుకు కారణం ఆయనే. మా కుటుంబ సభ్యులతో అందరితో మా నాయన్ని కూడా ఆయన ఎంతో ఆప్యాయత పలకరించి 81లో సర్పంచ్గా చేసే దాంట్లో రాజా గారికి మా నాయన ఒప్పించి రాజా గారు ఆలోచన ప్రకారంగా ఆయనకి పూర్తి బాధ్యతను తీసుకొని రాజా గారు మా నాయన పేరు ప్రకటించి మా నాయన సర్పంచ్ చేసే అభ్యర్థిలో అదేవిధంగా చెలికం శంకరెడ్డి గారు నాకు కూడా నన్ను ఎంతో ఆప్యాయత అభిమానంతో నన్ను సేవ తీసి ప్రతినిత్యం నాకు కూడా కూర్చొని నాకు ఎన్నో బోధించేవాడు. నేను ఈరోజు నలుగురిలో మాట్లాడగలుగుతున్నానంటే కూడా అది నా గురువు నేర్పించిన భాషే. కాబట్టి ఆయన లేని లోటు మా కుటుంబానికి కూడా తీరిన బాధ కలిగించింది. ఆయన జనార్దన్ రెడ్డి గారితో నన్ను వేసుకొని పరిచయం చేయించి వాళ్ళ కులస్తుడు వాళ్ళ అబ్బాయి పార్టీ నిజాయితీ పనిచేసాడు వాళ్ళకి చెప్పడం, ఆయన రాజలక్ష్మి చెప్పటము, వాళ్ళ దగ్గర నుంచి నన్ను ఈయన చెప్పిన మాటని నిలబెట్టుకొని వాళ్ళ దగ్గర కూడా నేను గుర్తింపు పొందానంటే అందుకు మా గురువు చెలికం శంకరెడ్డి గారే. కాబట్టి ఆయన లేని లోటు వెంకటగిరి ప్రాంతానికి కూడా
తీరని రొట్టెని ఆ కుటుంబానికి నేను సంతాపం తెలియజేస్తూ వారికి ఆత్మ శాంతి కలిగించాలని భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని నేను కోరుకుంటూ నన్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకుని వచ్చినటువంటి నా చిలకం శంకరెడ్డి ఈరోజు లేని కొరత నాకు చాలా నిండుగా బాధగా ఉన్నది. వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్యములు ప్రసాదించి వారి మనశ్శాంతిని కలిగించి వారు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారికి ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నాను.